హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు చూసారా, నేను వెరీ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను. ఇదిగోండి గుమ్మడికాయ, దీంతో స్వీట్ చేయబోతున్నానండి. దానికోసం ముందుగా నేను గుమ్మడికాయని తురిమి పెట్టుకున్నాను. అంత మంచిగా తురుముకున్న తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది. మంచిగా తురుము పెట్టుకున్నాను. దీన్ని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వేసుకోవాలండి. చూసారు కదా, మొత్తం వేసుకుందాం. నేను ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. ఇది వెరీ హెల్దీ అండ్ టేస్టీ అండి. మన వెయిట్ లాస్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా హెల్దీగా స్వీట్స్ చేసి తింటే హెల్త్కి మంచిదండి, బయట దొరికే వాటికంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మంచిగా వేయించుకుందాం, అంటే బాయిల్ అవుతుంది మంచిగా అలా వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ వచ్చేంత వరకు మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు కొంచెం వేయించుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా కాసేపు మూత పెట్టుకుందాం. దీనికి మూత పెట్టుకుంటే ఆ వేడికి అంతా మంచిగా దగ్గరగా అవుతుంది ఆ మాయిశ్చర్తో. మనం ఇందులో వాటర్ కానీ ఏం యూస్ చేయట్లేదు. ఒక 5 minutes ఇలా మూత పెట్టుకొని ఒకసారి చూసుకుందాం. చూడండి, మంచిగా కొంచెం కిందకి అంటుకుంది, చూసారు కదా, మంచిగా కొంచెం మెత్తగా అయ్యింది. దీంట్లో కొంచెం నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. బెల్లం వేసుకున్న తర్వాత అంతా మొత్తం దగ్గరగా అయ్యేటట్టు, అంటే మరీ పేస్ట్ లాగా అవ్వదు, కానీ అంటే పేస్ట్ లాగా అవ్వాలన్నా కూడా పేస్ట్ లాగా అవుతుంది, కానీ నేనైతే కొంచెం ఆ తురుము కనబడేటట్టు అయితే ఉంచాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్కి మంచిది, మన స్కిన్కి మంచిది, మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. చాలా హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, బబుల్స్లా వస్తున్నాయి. ఇందులో కొంచెం నేను సాల్ట్ తీసుకుంటున్నాను, టేస్ట్ కోసం చాలా కొంచెంగా తీసుకుంటున్నాను. పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి కలుపుకుందాం మంచిగా. చూసారు కదా, ఇలా మొత్తం వాటర్ వస్తుంది. బెల్లం వేసాం కదా, మొత్తం పాకంలాగా మంచిగా దిగుతుంది. మరి కొంచెంసేపు మూత పెట్టుకుందాం. బెల్లం అంతా కరుగుతుంది మంచిగా, అంతా దగ్గర పడేంత వరకు కొంచెం మూత పెట్టుకుందాం ఒకసారి. ఒక 5 minutes వరకు అలా ఉంచుకుందాం. చూడండి, మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను దీంట్లో రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం మైదా కానీ ఏమి యూస్ చేయట్లేదు, బియ్య పిండి అలాంటివి ఏమి యూస్ చేయట్లేదండి. నేను రాగి ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. ఇది హెల్త్కి మంచిది. ఇందులో కాల్షియం ఉంటుంది. లేడీస్కి చాలా అవసరం కదా, కాల్షియం, ఐరన్ అవన్నీ ఇందులో అన్నీ ఉంటాయి. ఇవి చాలా మంచిది. పంప్కిన్లో ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇది వెరీ టేస్టీగా కూడా ఉంటుందండి. నేను ట్రై చేశాను కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం మళ్ళీ మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఇదంతా మంచిగా పిండి వేసాం కదా, అంతా దగ్గరగా పడుతుంది ఆ మాయిశ్చర్తో. ఇదిగోండి, మూత పెట్టుకున్నాను. ఇందులో కొంచెం పాలు వేసుకుంటున్నాను నేను. అది పిండి అంత దగ్గర పడటానికి చాలా కొంచెంగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మెత్తబడిపోతుంది, అప్పుడు కొంచెం పిండి పడుతుంది. ఇంకొంచెంసేపు మూత పెట్టుకుందాం, మంచిగా అంత దగ్గరికి ఉడుకుతుంది. ఇదిగోండి, మొత్తం మూత తీసి చూసుకుంటే ఇలా వచ్చింది. ఇంకొంచెంసేపు అలా దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుతుంటే దగ్గరికి ఒక ముద్దలాగా అవుతుంది. చూడండి, ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది. చూసారు కదా, మంచి కలర్ కూడా వచ్చింది. రాగి ఫ్లోర్ కలర్, తర్వాత గుమ్మడికాయ తురుము అన్నీ కలిసిపోయి మంచి కలర్ వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే వెరీ హెల్తీగా ఉంటుంది. ఇంకా హెల్త్కి చాలా మంచిది కూడా అండి. ఇది కళ్ళకి చాలా మంచిది గుమ్మడికాయ. ఇదిగోండి, ఇప్పుడు అంతా అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే,
ఇంకో కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అంతా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఆ ముద్దని ఇందులో వేసేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆ పంప్కిన్ రాగి ఫ్లోర్ ముద్దని తీసుకొచ్చి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఒక రొట్టెలాగా. చూసారా, చాలా వేడిగా ఉందండి, చేయి కాలుతుంది నాకు. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెండు వైపులా రొట్టె టైప్లో కాల్చుకుంటే మంచిగా, అంటే క్రిస్పీగా కింద, అంటే పైన కింద క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఒకసారి మూత పెట్టుకుందాం. దీనికి మూత పెట్టుకుంటే మొత్తం మంచిగా కింద క్రిస్పీగా అవుతుంది. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, వస్తుంది, క్రిస్పీగా అయ్యింది, కింద మంచిగా ఊడి వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, మంచిగా వచ్చేస్తుంది. రెండో వైపు తిప్పుకుందాం. చూసారు కదా, కలర్ మంచిగా మారింది, మంచి కలర్ వచ్చింది. చూసారు కదా, రెండో వైపు కూడా తిప్పుకున్నాను. తిప్పుకున్నప్పుడు ఇది మంచిగా అటువైపు కూడా, పైన వైపు కూడా మంచిగా క్రిస్పీగా అవుతుంది. రెండు వైపులు కూడా క్రిస్పీగా ఉండి మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటుంది తింటుంటే. మీరు ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. అయిపోయినట్టుంది, వచ్చింది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ అసలు చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం అది రావటానికే వేసాం తప్ప ఎక్కువ ఏం యూస్ చేయలేదు కాబట్టి ఇది వెరీ హెల్దీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పీసెస్గా బర్ఫీ టైప్లో మీకు కావాల్సిన షేప్లో ఏదైనా కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా వచ్చింది. అంతేనండి, అయిపోయింది. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా అయినా తిన్నా బాగుంటుంది. ఎలా అయినా అది మన ఇష్టం బట్టి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.